ఇంతవరకు బిడ్డలు పాటలు పాడారు, నిన్ను మహిమపరిచారు, ఆరాధించారు. ఆరాధనలో మీరున్నందుకు వందనాలు తండ్రి. స్తుతియాగము అర్పించారు, యాగములో మీరుండి మా యజ్ఞ ఫలాన్ని అందుకున్నందుకు వందనాలు తండ్రి. ఇప్పుడు మీ మాటలు వినటానికి సిద్ధపడుతూ ఉన్నాం. మీ మాటలు నా మాటలుగా మార్చండి. నీ మాటలు నా నోట పెట్టి నీ బిడ్డలకు మీరే సూటిగా మాట్లాడుకోండి. అబద్ధపు ప్రవచనాలు నా నోట రాకుండా సహాయం చేయండి. నా వాక్చాతుర్యము కాదు, నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, నువ్వే నాలో ఉండి నీ మాట నీ బిడ్డలకు చెప్పుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాను. నా పాపము కానీ నా బలహీనత కానీ నీ మాటలకు అడ్డు రాకుండా సహాయం చేసి మేమందరం కూడా ఆత్మలో చైతన్యము పొందే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినియముగా అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఏమి మాట్లాడుకోబోతున్నామో మీకు తెలుసు. ఏం మాట్లాడుకోబోతున్నామో? మండే గుండెలు. మండే గుండెలు ఎక్కడో విన్నట్టు ఉంది కదా ఈ పేరు, సినిమా పేరు కదా. మండే గుండెలు అంటే అర్థం ఏంటి? మండే గుండెలు, మండని గుండెలు కూడా ఉంటాయి. మండే గుండెలు, మండని గుండెలు రెండు ఉంటాయి. ఇప్పుడు నీ గుండె మండకపోతే ఎప్పటికీ మండదు. ఎందుకు మండాలి అనే విషయాన్ని మనము పోయిన వారం మాట్లాడుకున్నాం. పోయిన వారం మాట్లాడుకున్న మాటలే మరి కంటిన్యూ చేస్తున్నాం. అదే మెసేజ్ కంటిన్యూ అవుతుంది. పోయిన వారం మనం ఏం మాట్లాడుకున్నామంటే, ధ్యానిస్తే, ప్రభువు దగ్గర కూర్చుని ధ్యానిస్తే గుండెల్లో మంటలు చెలరేగుతాయి అని చెప్పుకున్నాం. నువ్వు సరిగ్గా కూర్చొని ప్రార్థన చేస్తే నీ గుండెల్లో మంటలు రేగుతాయి. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నట్ట, అయ్యగారు దేవుడా నాకు ఈ సంఘాలన్నీ కుటుంబాలన్నీ కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నట్ట. దేవుడు అన్నట్ట, అని నీ గుండెల్లో మంట ఎదురా అన్నాడట. గుండెల్లో మంట లేకుండా ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు సఫలం కావు. ఏదో సరదాగా అలవాటుగా అమ్మ తిట్టిద్దనో నాన్న కొడతాడనో భయపడి ప్రార్థన చేస్తే అది నెరవేరదు. ప్రార్థన అంటే నీ హృదయలోతుల నుంచి రావాలి, నీ అంతరంగం నుంచి ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఇది కావాలి అని ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ ప్రార్థనలో ఆలోచన ఉండాలి, ఆ ప్రార్థనలో ఆశయం ఉండాలి, ఆ ప్రార్థనలో మరి ఎయిమ్ ఉండాలి, గురి ఉండాలి. గురి లేని జీవితాలు దేవునికి ఇష్టం లేదు. ఏదో బతికేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. సరదాగా బ్రతకడం కాదు, నీతియుక్తంగా బ్రతకాలి. మనలో ప్రతి ఒక్కడు కూడా కారణ జన్ముడు. మనలో ప్రతి ఒక్కరు కూడా కారణ జన్ములు. నీ పుట్టుకకు ఒక కారణం ఉంది. నీ పుట్టుకకు ఒక కారణం ఉంది. నువ్వు ఊరికే పట్ల, సరదాగా పట్ల, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పని కోసం పుట్టించాడు. ఆ పని చేసిన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెడతాడు. నువ్వు మర్చిపోతే నీకు గుర్తు చేస్తాడు. అదే గుండెల్లో మంటలు. ఇంకో మాట ఏమనుకోనంటే, ఆ మంటలు ఆకాశాన్ని వెలిగించాలి, లోకాన్ని వెలిగించాలి. నీ గుండెల్లో మండే మంట నీ కోసం కాదు, లోకం కోసము. లోకం మండేలాగా నీ మంట మండాలి. ఈ మంటలోంచి వెలుగు రావాలి. ఆ వెలుగులో చుట్టూ ఉన్న వాళ్ళందరూ కనపడాలి. ఆ ప్రకాశం లోకానికి వెలుగు మనం కావాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ మనం ఎదగటం లేదు. మనము పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, ఇన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నాం కానీ ఇంకా బైబిల్ నుంచి మూల సిద్ధాంతాన్ని నేర్చుకుంటున్నాం. రక్షణ అంటే ఏంటో తెలియదు, బాప్టిజం అంటే ఏంటో తెలియదు, మారు మనసు అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ తెలియకుండా మనము చర్చికి వచ్చేస్తున్నాం, పోతున్నాం. ఇన్ని సంవత్సరాలు. పోయిన వారం మనం ఒక విషయం మాట్లాడుకున్నాం, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52. నీ వయసు 40 అనుకుంటే 40 50 ఎన్ని? దాదాపుగా 2000. 2000 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నావు కానీ నీకు మారు మనసు లేదు. దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అంతే దేవుడు చెప్పి లాస్ట్ భాగం మనం చెప్పిన మాట ఏంటంటే, 2000 సంవత్సరాల నుంచి దేవుడు వస్తున్నా కూడా నువ్వు అబద్ధం మానలేదు, ఆ చాలీలు చెప్పడం మానేలేదు, నీతి అదేంటి హత్యలో మానలేదు. హత్యలు అంటే మర్డర్లు చేయట్లా, కానీ మాటలతో మర్డర్లు చేస్తున్నావు. కత్తులతో కాదు, మాటలతో మర్డర్లు చేస్తున్నాం. వాడేవాడు అంటాడు కదా, ఒరే కంటి చూపుతో చంపేస్తాను అంటాడు చూడు, అలాగా మనము కంటి చూపుతో చంపేస్తాం, మాటలతో, దేవుని వాక్యంతో కాదు. కాబట్టి ప్రియ సహోదరి, నీ గుండెల్లో మంటలు లేవు, నీ అంతరంగంలో ఆలోచన లేదు, భావం లేదు, భావోద్వేగం లేదు, భావజాలము కూడా లేదు. మనం సంఘానికులు క్రైస్తవులుగా చాలామంది అయిపోతున్నాం. అది కాదు దేవుడు కోరుకుంటున్నాడు. మూలోపదేశాలను మానేస్తున్నావు. నీకు మళ్ళా ఇంకొకటి చెప్పాలా? 40 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత ఇంకోటి వచ్చి బాప్తిజం గురించి చెప్తే ఎంత అధ్వానంగా ఉంటుందో కదా. నీ కుర్రాడు, నీ కొడుకు 5వ క్లాస్ చదువుతున్నాడు, అది 10వ క్లాస్కి వచ్చినా, 20 ఏళ్ళు వచ్చినా, 30 ఏళ్ళు వచ్చినా ఇంకా 5వ క్లాస్లో ఉంటే నువ్వేమంటావు వాడిని? అలాగే మరి నువ్వు కూడా ఇంకా బాప్తిజం నేర్చుకోకపోతే యేసయ్య నిన్నేమనాలి? కాబట్టి దేవుడు అంటున్నాడు, నేర్చుకోవాల్సి నేర్చుకోండి,
కొత్తగా మీకు ఎవరు చెప్పక్కర్లేదు. ఇన్నాళ్ళ తర్వాత 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ సర్వీస్ తర్వాత యేసుక్రీస్తు గురించి తెలియదంటే సిగ్గుపడాలి. ఎప్పుడైనా యేసయ్యను చూసామా మనం? ఎప్పుడైనా యేసయ్యను చూసామా? అంటే దేవుడు కనపడ్డా? కనపడతాడు కదా. ఎవరికైనా కనపడ్డా? మీలో ఎవరైనా యేసయ్యను చూసారా? ప్రైజ్ ది లార్డ్. జ్యోతి చూసింది, మనం ఎందుకు చూడలేకపోతున్నాం? అంటే దేవుడు కనపడతాడా అంటే కనపడతాడు. జక్కయ్య ఏమనుకున్నాడు? యేసు ఎవరో చూడగోరేను. చూస్తే వచ్చాడా లేదా? జక్కయ్య ఏమైనా ఇన్విటేషన్ లెటర్ రాసి పంపించాడా? ప్రభు మా ఇంటికి రా అన్నాడా? అనలేదు. ఆయన అనుకున్నాడు మనసులో, యేసు ఎవరో చూస్తే బాగుండు అనుకోండు. యేసయ్య వచ్చేసాడు, అప్పటికే వచ్చేసాడు, ఇంట్లోకి వచ్చేసాడు. 1 గంట ఇంట్లో కలిసి భోంచేశాడు. ఈ జక్కయ్య జీవితమే మారిపోయింది. కాబట్టి యేసయ్య ఎవరో చూడాలి నువ్వు అనుకో, యేసయ్య కనిపిస్తాడు. దానికి ఒక క్లూ ఉంది బైబిల్లో. ఎలా కనిపిస్తాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు కనపడాలంటే ఒక క్లూ ఉంది. అది హృదయశుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూచెదరు. ఎస్, దేవుని చూడాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయము శుద్ధిగా ఉంటే దేవుడు నీకు మాట్లాడతాడు, నీతో కనపడతాడు. నువ్వు అడగకపోయినా కనపడతాడు. దేవుడా రా అంటే అనకపోయినా పర్లేదు, ఆయనే వచ్చి నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడాలంటే ఒకటే ఒక క్లూ ఉంది బైబిల్లో. అదేంటంటే నీ హృదయము శుద్ధంగా ఉండాలి. మలినము, మస్టులు, కుళ్ళు, కల్మషము, ద్వేషము, పగలు, ప్రతీకారాలు పెట్టుకుంటే దేవుడు నీతో మాట్లాడు, అసలు కనపడ్డు కూడా. కాబట్టి అప్పుడు దేవుడు కనపడితే గుండెల్లో మంటలు మండుతాయి. దేవుడు కనపడ్డాడు కాబట్టి ఆ జక్కయ్యకి గుండెలో మంటలు మండి, ఇక నేను ఉండలేను ప్రభు, నాకు ఈ బతుకొద్దని చెప్పేసి ఆ బ్రతుకంతా, అంటే తను జీవించిన మోసగారి జీవితము, లంచాలు అవన్నీ అక్కడే హ్యాండ్ ఓవర్ చేసి నాకు వద్దు ప్రభు అని చెప్పి ఆయన అనుసరించాడు. దేవుడు 1 గంట మాట్లాడితే ఆ గెదరయ్య దేశంలో 3000 2000 దయ్యాలు పట్టిన వాడు అన్నాడు, అయ్యా నాకు ఈ జీవితం వద్దు, నేను అనుసరిస్తానయ్యా అన్నాడు. కాసేపు మాట్లాడితేనే దేవుడు వచ్చాడు, మాట్లాడతాడు. కాకపోతే మనము అంత దూరం ఆలోచన చేయము. దేవుడా వస్తాడా, నాతో మాట్లాడతాడా, నేనెక్కడా, ఆయన ఎక్కడా అని నువ్వు చాలా తేడా చేసుకుంటున్నావు. నువ్వు ఆయన ఒకటే, నువ్వు ఆయన ఒక్కటే. దేవుడు నీతో తప్పకుండా మాట్లాడతాడు. ఒకటేనా? ఎట్లా దేవుడు మనిషి ఒకటే ఎట్లా అవుతాడు? చూడండి ఆ మాట. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఉంది. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో నువ్వు దేవుడు ఒకటే అనే పదం ఉంది అక్కడ. చాలు. నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే నీలో ఉన్న శ్వాస ఎవరిదంటే దేవుడిది. దేవుడి శ్వాసే నీలో ఉంటే నువ్వు దేవుడు కావాయిక. సో దేవుడు నీలో ఉంటాడు, నువ్వు సరిగ్గా పిలిస్తే పలుకుతాడు. ఆయన శ్వాసే నీలో ఉంది, ఆయన నీలో ఉన్నాడు. నీకెందుకు కనపట్టదంటే నీ మురికి, నీ కల్మషం, నీ దోషం కప్పేస్తుంది, ఆయన కనపడేట్టు చేయట్లేదు. కాబట్టి మనం దేవుడిని దూరంగా పెట్టుకుంటున్నాం. దేవుడు ఎక్కడా మనకు కనపడతాడా అని మనం ఇస్తుపోతూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మూలోపదేశాలు ఇంకా బాప్టిజం గురించి, ఇంకా రక్షణ గురించి మాట్లాడటం మానేసి సంపూర్ణలం అవ్వాలి. ఇది కూడా పోయిన వారం మాట్లాడుకున్నాం. విశ్వాసులందరూ, పరిశుద్ధులందరూ సంపూర్ణలు అవ్వాలి. పరిశుద్ధులు అంటే ఎవరు? పోయిన వారం ప్రశ్న. పరిశుద్ధులు అంటే ఎవరు? సపరేటెడ్ పీపుల్. తను తాను ఈ లోకాన్ని సపరేట్ చేసుకున్నవాడు. నీ ఈ లోకం చీకటిగా ఉంది, నాకు వద్దు, ఈ లోకం వద్దు అని సపరేట్ అయిపోయి వెలుగుతో ఉండేవాడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధులు ఎంతకాలం పరిశుద్ధులుగా ఉంటారు? చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు పరిశుద్ధులు అయి తీరాలి. పరిశుద్ధులు కాకపోతే చర్చికి రానవసరం లేదు, వేస్ట్ అది. పరిశుద్ధులకు వచ్చిన తర్వాతే వీళ్ళు సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులు అంటే ప్రభువులో చేరాలి. లోకం వేరు, పరిశుద్ధులు వేరు. ఈ పరిశుద్ధులు ఎంతకాలం పరిశుద్ధులుగా ఉంటారు? వాళ్ళు కొంతకాలమే పరిశుద్ధంగా ఉంటారు, తర్వాత వాళ్ళు ప్రభువులో సంపూర్ణంగా కలిసిపోవాలి, సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. అది మనం నేర్చుకోవాలి ఇక్కడ. అది ఉంటే దానికి ఏం రిక్వైర్మెంట్ అంటే గుండెల్లో మంట. నా గుండెల్లో మంట, ప్రభువా నేను సంపూర్ణుడు అవ్వాలి. నేను పరిశుద్ధుని అయిపోయాను, నేను చర్చకు వచ్చాను, నేను పరిశుద్ధుని అయిపోయాను, నేను రక్షణ పొందాను, నేను పరిశుద్ధుని అయిపోయాను, నేను లోకాన్ని విడిచిపెట్టాను, పరిశుద్ధుని అయిపోయాను. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సంపూర్ణులు అవ్వాలి, హోలీనెస్ రావాలి, పరిపూర్ణత రావాలి. ఆ పరిపూర్ణత గురించి ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనము.
ఆ, 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 చాలు చాలు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటే అర్థం ఏంటి? గొడ్డలి ఎక్కడుంది? చెట్టు మీద ఉందా, చెట్టు కింద ఉందా? చెట్టు వేరున. వేరున అంటే అర్థం ఏంటి? చెట్టుకు ప్రాణం వేరే. వేరు ఎంత బలంగా ఉంటో చెట్టు అంత బలంగా ఉంటుంది. ఆ వేరునే కొట్టేస్తాడు ఈ దేవుడు. ఎలా? గొడ్డలు ఎక్కడుంది? వేరు మీద ఉంది. అందుకే ఎందుకు ఉందంటే ఇక్కడ అంటున్నాడు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే నీ గుండె మండకపోతే, నీ క్రైస్తవ విశ్వాసం వెలగకపోతే ఎంతకాలం నామకద్ద క్రైస్తవుడుగా ఉంటావు? ఎంతకాలం ఈ పండగ క్రైస్తవుడుగా ఉంటావు? అలా ఉన్నంత కాలము దేవుడు నీకు కనపడ్డు. ఎప్పుడైతే మంట మండుతుందో ఈ మంట ద్వారా దేవుడు నిన్ను వెలుగులోకి తీసుకొస్తాడు. అలా ఉంటాను నేను వెలగను, నా బ్రతికింతే, నా కరమింతే అంటావా? నీకోసం ఏం సిద్ధంగా ఉంది? గొడ్డలి సిద్ధంగా ఉంది. ఈ గొడ్డలి సిద్ధంగా ఉంది. ఈ గొడ్డలి ద్వారా నువ్వేమవుతున్నావు అంటే నరకబడి అగ్నిలో వేయబడుతున్నావు. ఈ అగ్ని వేరు, నేను చెప్పే అగ్ని వేరు. మండే గుండెలంటే హృదయంతో అగ్నితో మండాలి. కానీ ఈ మంటలు నువ్వేం చేస్తున్నావంటే అగ్నిలో, నరకంలో ఉన్న అగ్నితో పోల్చుకుంటున్నావు. అది ఏమాత్రం కూడా సభ్యత కాదు, సంస్కారం కాదు. ప్రియ సహోదరి, ఒకసారి మనం చేసుకో. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను మారను అని నువ్వు అనుకుంటే నీకోసము ఆ చెట్టున గొడ్డలి పెట్టబడి ఉంది. బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. ఒక చెట్టు ఉంది, ఫలించట్లేదు. యేసయ్య ఏమన్నాడు? దాన్ని చేపించాడా లేదా? చెట్టుని దేవుడు చేపించాడా లేదా? మన దగ్గర 2 చెట్లు ఉన్నాయి మన తోటలో. అంజూరపు చెట్టు 2 ఉన్నాయి. ఒకటి ఫలించే చెట్టు, ఒకటి ఫలించని చెట్టు. ఫలించే చెట్టుకి ఆకులే ఉండవు, ఫలించిన చెట్టుకి ఆకులే ఉంటాయి, ఇంకేం ఉండవు. తెలుగులో ఒక సామెత ఉంది, అన్నీ ఉన్నావిడే అణిగి మణిగి ఉంటుందంట, ఏమీ లేనావిడే ఎగిరెగిరి పడిద్దట. అవునా? అన్నీ ఉన్న విస్తరి మెత్తగానే ఉంటుంది, ఏమీ లేని విస్తరే ఎగిరెగిరి పడుతుంది. అక్కడ ఉన్న ఫలం. అలాగే దేవుడు అంటాడు, ఫలించే కొమ్మ ఎప్పుడూ ఫలవంతంగానే ఉంటుంది, ఫలించని కొమ్మ కాల్చి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఫలించి తీరాలి, ఫలించి తీరాలి. ఒక అమ్మాయికి పెళ్లి చేస్తాము, ఓ సంవత్సరం చూస్తాము, 2వ సంవత్సరం మొదలు పెడతాం, ఏమా విశేషం లేదా అని. ఏంటి అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? పిల్లలు లేరా అని. 3వ సంవత్సరం కూడా తేడా వస్తే మనం ఏమంటాము? ఏదో తేడా ఉంది ఎక్కడ అంటాం. 4వ సంవత్సరం కూడా పిల్లలు పట్టుకుపోతే ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోమ్మా అంటాం. మరి నీ కోడలో నీ కూతురో పిల్లలను కనకపోతే నీకెంత బాధ అయితే, యేసయ్య నువ్వు పిల్లలు కనకపోతే యేసయ్యకి ఎంత బాధ? పిల్లలను కంటే ఫలములు ఫలించడం. నీ ద్వారా ఒక్కడైనా రక్షించబడ్డా? నీ వలన ఒక్క ఆత్మ అయినా రక్షించబడిందా? లేకపోతే ఎందుకు మనం? దేవుడు అంటున్నాడు, ఫలించకపోతే ఆ చెట్టు వేరున ఏముంది? అక్కడ గొడ్డలి పెట్టబడి ఉంది. కాబట్టి మనం ఫలించడము అవసరము. ఏదో పాస్టర్ గారు చెప్పారని కాదు, బైబిల్లో ఉందని కాదు, అది నిత్య అవసరం, మన జీవితానికి అవసరం. ఫలించి తీరాలి. ఒక ఉదాహరణ చేసుకుందాం. ఎందుకు మనం ఫలించట్లేదు? ఒక మాట, ఎందుకు మనము ఫలించట్లేదు అనుకుంటే కారణాలు 3 చెప్తాను నేను. ఒకటి, మత్తయి సువార్త 25:10. మత్తయి సువార్త 25:10 ఎందుకు మనం ఫలించట్లేదు? చాలు. తలుపు వేయబడెను. కన్యకలు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు ఆయిల్ తెచ్చుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు, వెయిట్ చేస్తున్నారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. వాళ్ళ దివిటీల్లో ఆయిల్ లేదు. దివిటి అంటే ఈ రోజుల్లో మీకు తెలియదేమో, కాగడా తెలుసా మీకు? కాగడా, వెరీ గుడ్. కాగడాకి ఆయిల్ పోయాలి. ఆయిల్ ఎంతకాలం పోస్తే అంతకాలం కాగడా మండుతుంది, లేకపోతే మండదు. ఇంకా చెప్పాలంటే ఇవి దివ్యలు అంటాం, చిన్న చిన్న దీపాలు, అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోస్తేనే లైట్లు వెలుగుతాయి. ఆయిల్ ఎంత ఉంటే అంతవరకే ఉంటాయి. మరి 10 మంది కన్యకల్లో 5 మంది ఆయిల్ తెచ్చుకున్నారు, మిగతా 5 ఆయిల్ ఎందుకు తెచ్చుకోలేదు? మాట ఏముంది కదా, బుద్ధి లేని కన్యలు. ఎవరాళ్ళు? బుద్ధి లేదు. బుద్ధి లేని వాళ్ళు పరలోకం చేరరు. కన్ఫర్మ్ చెప్తున్నాను, బుద్ధి లేని వాళ్ళు
పరలోకం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేరారు. ఇంకొక మాట చేద్దాం. ఎందుకంటే మనం ఎందుకు ఈ మండలేకపోతున్నాం అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే నిర్లక్ష్యం. అది మనం ఒకసారి వీళ్ళు ఎందుకు ఆయిల్ తెచ్చుకోలేదంటే నిర్లక్ష్యం. ఏముందిలే, ఉండదా, ఆయిల్ సరిపోయిద్దిలే అని ప్లానింగ్ లేకపోవటం. దీన్ని మనం ఏమంటే మిస్ మేనేజ్మెంట్ అంటాం. లైఫ్లో ఎక్కడైనా మిస్ మేనేజ్మెంట్ ఉందంటే మనం ఫెయిల్ అవుతాం. మనం మిస్ మేనేజ్మెంట్ వల్ల ఫెయిల్ అయిన ఒక పెళ్ళి ఉంది. ఎక్కడ ఉంది బైబిల్లో? పెళ్ళి ఉందా? ఒక పెళ్ళి, కానాని పెళ్ళిలో మిస్ మేనేజ్మెంట్. ఎంతమంది వస్తారో తెలియదు, ఏదో కొద్దిగా వండి పెట్టేశాడు, చాలా ద్రాక్ష రసాలు చాలా. దట్ ఈస్ కాల్డ్ మిస్ మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, ప్లానింగ్ లేదు జీవితంలో. వాళ్ళు ఎలా వెలుగుతారు? ప్లానింగ్ లేని జీవితాలు వెలగవు అని దేవుడు క్లియర్గా చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్లానింగ్ ఉంటే జాగ్రత్త ఉంటుంది, ప్లానింగ్ లేకపోతే జాగ్రత్త లేదు. జాగ్రత్త లేని జీవితాలు మండవు. అంటే శ్రద్ధ లేని జీవితాలు, లక్ష్యం లేని జీవితాలు, విలువ లేని జీవితాలు, బ్రతకలేని జీవితాలు మండవు, కాలిపోతాయి. రెండో కారణం కాబట్టి మనం చెప్తున్నాం ఏంటంటే, ఎందుకు నువ్వు మండట్లేదంటే నీ బ్రతుకు పట్ల, నీ జీవితం పట్ల నీకే ప్లాన్ లేదు, నీకే ఆలోచన లేదు, నీకే జ్ఞానయుక్తమైన ఉద్దేశాలు లేవు. నేను ఇలా చేయాలి, ఇలా బ్రతకాలి, రేపు చర్చికి వెళ్ళాలి, ఎల్లుండి వాక్యం వినాలి, పాట వినాలి, నేర్చుకోవాలి, ఏమీ లేదు. పొద్దున్న లేచిన తర్వాత చర్చికి వెళ్ళాలా? టైం ఎంత అయింది? 9:30 అయింది. ఆయన మొదలుపెట్టుంటాడు, ఏం వెళ్తాం, రేపు వెళ్దాం, అయిపోయింది. ఒక సింపుల్ రీజన్తో అన్ని సమస్య పోతున్నాయి. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి, ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి. అలా లేకపోతే వృధా అవుతుంది జీవితము, నిర్లక్ష్యము బ్రతుకులు దేవుడు యాక్సెప్ట్ చేయడం. రెండవ కారణం చూద్దాము. అపోస్తుల కార్యం గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యం గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. చాలు. చాలమ్మా. ఇక్కడ ఏమంటుందంటే వీళ్ళకి లక్ష్యం ఉంది, గురి ఉంది, వీళ్ళకి తెలుసు ఏం చేయాలో. వీళ్ళిద్దరూ అననీయ సప్యరా ఏం చేశారు? వీళ్ళు పొలం అమ్ముకొని ఆ డబ్బు సగమే తెచ్చారు. అది పేతురు గుర్తుపట్టాడు, తిట్టాడు వాళ్ళని. ఓకే, వీళ్ళకి తెలియదా? తెలుసు. నిర్లక్ష్యం కాదు, తెలియక కాదు, తెలిసి తప్పు చేస్తున్నారు. చాలామంది తెలియక తప్పు చేస్తారు, అంటే వాళ్ళు అమాయకులు, శ్రద్ధ లేని వాళ్ళు. కానీ తెలిసి తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే, ఆదాము హవ్వలకి ఎవరైనా చెప్పుంటే పాపం అవ్వ పండు తినేది కాదేమో కదా. ఆదాము హవ్వలకి ఆ రోజుల్లో ఎవరైనా పండు తింటే మంచిది కాదని చెప్పుంటే పాపం తినకుండా ఉండేది. ఆమెకు చెప్పేవాళ్ళు లేరు. మరి నీకేమైంది? నీకు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. పాస్టర్ లేరా? సంఘం లేదా? అమ్మ లేదా? నాన్న లేదా? పిల్లలు లేరా? ఎవరు లేరు నీకు. అందరూ ఉన్నారు, అందరూ చెబుతున్నారు, అయినా కూడా నువ్వు తప్పు చేస్తూనే ఉన్నావు. అంటే తెలిసి తప్పు చేస్తూ ఉన్నావు. శిక్ష ఏంటి? మరణం. ఏమైంది? అననీయ సప్పీరాకి చచ్చిపోయారు, అప్పుడే చచ్చిపోయారు. కానీ ఫస్ట్ స్టెప్లో గొడ్డలి చెట్టు మీద పెట్టబడి ఉంది, ఇంకా కొట్ల రెడీగా ఉంది, అక్కడ వాళ్ళు రక్షించబడ్డారు. కానీ రెండో స్టెప్లో వీళ్ళు ఏమయ్యారంటే ఏకంగా మరణమే. తెలిసి తప్పు చేస్తే దేవుడు దాన్ని క్షమించడు. వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పిన ఒక సహోదరి వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? తెలుసా ఆమెకి వెనక్కి తిరిగి చూడొద్దని? తెలుసు కదా, దేవుడు చెప్పాడు కదా చూడొద్దని, అయినా చూసిందంటే కారణం ఏంటంటే తెలిసి తప్పు చేస్తే దేవుడు ఒప్పుకోడు. మర్డర్ చేయటం కష్టమే, తప్పు. కానీ మనం మర్డర్ రోజు చేస్తున్నాం. అబద్ధాలు ఆడటం తప్పు దేవుడు చెప్పాడు. దేవుడు రోజు అబద్ధం ఆడుతున్నాం, అనవసరంగా అబద్ధాలు ఆడతాం మనం కదా. చిన్న చిన్న వీటికి విషయాలకు అబద్ధాలు ఆడుతుంటాం, దొంగతనాలు చేస్తూ ఉంటాం. నీ ఇంట్లో డబ్బులు ఉన్నా సరే దొంగతనం చేస్తూ ఉంటాం. ఈ చిన్న చిన్న నైజాలు ఒప్పుకోకపోతే దేవుడు మనలను ఏమాత్రమూ యాక్సెప్ట్ చేయడు. మూడో కారణం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 12:17. చాలు చాలు. తర్వాత అంటే ఆ మాట ఏంటంటే ఆ తర్వాత ఏసావు, ఆ తర్వాత ఏ తర్వాత? ప్రమాదం అయిపోయిన తర్వాత. ఏసావు అంటే మీకు తెలుసు, అనవసరంగా జస్ట్ ఒక కూర కోసము తన జ్యేష్ఠవతను నమ్ముకున్న ఏసావు భ్రష్టుడు లాంటి వాడు, వ్యభిచారి. ఆయన తెలుసు ఆయనకి. ఒకటి ముందు వాళ్ళు తెలియజేశారు,
రెండోవాడు తెలిసి తప్పు చేశాడు, మూడోవాడు తెలిసి కూడా ఓవర్ నిర్లక్ష్యం తప్పు చేశాడు. అన్నీ తెలిసి తప్పు చేశాడు, వాడికి ఉన్నది కూడా బీకేశాడు దేవుడు. వాడు చచ్చినట్టు లెక్క. ఏం బీకేశాడు? జ్యేష్ఠత్వము పీకివేయబడింది. ఆ తర్వాత మాట 17 వచనంలో, ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరితే రాదు. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరితే రాదు. చర్చిలో ఒక సహోదరి, విశాఖపట్నం జరిగిన సంఘటన, విశాఖపట్నం గాజువాక అనే సంఘం ఏరియాలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో పాస్టర్ గారు బ్యాప్టిజం అంటే బల్లిస్తున్నారు. ఒక సహోదరి బల్ల తీసుకోవాలా. పాస్టర్ గారు అంత అయిపోయిన తర్వాత పిలిచి, అమ్మా నువ్వెందుకు బల్ల తీసుకోలేదంటే, పాస్టర్ గారు నేను ఇంకా మారుమనసు పొందలేదు, నా హృదయం ఇంకా మండుతుంది, నేను వచ్చే వారం తీసుకుంటా పాస్టర్ గారు అంది. అంటే దేవుడు నమ్మలేదా అంటే, నమ్ముతాను బ్రదర్, ఇంకా కొన్ని కష్టాలు కుటుంబంలో అవన్నీ తీరిన తర్వాత నేను నమ్ముతాను, అప్పుడు బల్ల తీసుకుంటాను అంది. ఆ రోజు సాయంత్రం చచ్చిపోయేది. ఆ రోజు సాయంత్రమే చనిపోయింది. ఎక్కడికి వెళ్తుంది ఆ అమ్మాయి? క్రైస్తవురాలా? కాదు, చర్చికి వచ్చిందంతే. బాప్తిజం తీసుకుందా? లేదు, చర్చికి వచ్చిందంతే. బల్ల తీసుకుందా? లేదు, చర్చికి వచ్చిందంతే. మారుమనసు పొందిందా? లేదు, చర్చికి వచ్చిందంతే. అందుకే నేను అంటుంటాను, చర్చికి వచ్చే ప్రతివాడు క్రైస్తవుడు కాడు. క్రైస్తవుడు అంటే ఇవన్నీ ఉండాలి, బల్లలో ఇన్వాల్వ్ అవ్వాలి. రేపు సంగతి తర్వాత ఈరోజు నేను బల్ల తీసుకోవాలి, ఈరోజు నేను మారుమనసు పొందాలి. రేపటికి ఎవడున్నాడు ఎవడిపోతా తెలియదు. ఈయన అమ్మేశాడు జ్యేష్ఠత్వాన్ని. ఆ తర్వాత పొందగోరి అడిగితే ఏం దొరకలా ఆయనకి. విడిగేళ్ళు మళ్ళీ వెళ్ళి అడిగాడు నాన్నే, నాన్న నాకు ఇస్తావంటే, లేదు పోరా, నీకు అన్ని దీవెనలు కదా శాపాలు ఉన్నాయి పోరా అన్నాడు. ఒక సినిమా రచయిత అంటాడు, కావాలని కళ్ళు మూసుకు పారేసుకున్న వస్తువు కోసము ఆ తర్వాత ఒళ్ళంతా కళ్ళు చేసుకు వెతికినా కనపడదు. ఒక మాట మీకు తెలియజేస్తున్నాను, కావాలని కళ్ళు మూసుకుని పారేసుకున్న వస్తువు కోసము ఆ తర్వాత ఒళ్ళంతా కళ్ళు చేసుకు వెతికినా కూడా కనపడదు. నువ్వు చాలా కోల్పోయావు ఈ సంఘములో, నీ నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోయావు. అన్నీ కోల్పోయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకేమైనా ఉందంటే ఏమీ లేదు. సరే, ఒకవేళ మారుమనసు పొందలేదు, చచ్చిపోయిన తర్వాత మారుమనసు పొందుతామా? చచ్చిపోయిన తర్వాత మారుమనసు పొందుతామా? నో ఛాన్స్ ఎట్ ఆల్. అది కూడా బైబిల్లో ఉంది. ఎవరన్నా కదా, లాజరు ధనవంతుడు ఏమంటాడు, అయ్యా అబ్రామా, నా తమ్ముళ్ళు భూలోకంలో ఉన్నారు, నేనైతే నరకంలో పడి ఏడుస్తున్నాను, వాళ్ళకి సువార్త లేదు, లాజరును పంపించు, వాక్యం చెప్పించు అంటాడు. అప్పుడు అబ్రామా ఏమంటాడు, వినేవాడైతే ఎవడు చెప్పినా వింటాడు, లాజరు బోనక్కర్లేదంటాడు. అవునా? వినేవాడైతే ఎవడు చెప్పినా వింటాడు, లాజరు బోనక్కర్లేదు. కాబట్టి చెప్పినప్పుడు వినాలే కానీ అయిపోయిన తర్వాత అయ్యో నా బతికి ఎట్లా అయిపోయిందని బాధపడితే వృధా అవుతుంది. కాబట్టి సమయం ఉండగానే దేవుడు చెప్పినప్పుడే మనసు మార్చుకుంటే ధన్యులమవుతాము. రేపు చేసుకుందామలే చూసుకుందాము అంటే కుదరదు. ఈయన ఎట్లాగా అమ్మేసుకున్నాడు, ఉన్న జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు, తర్వాత కావాలని అడిగితే కుదరలేదు ఆయనకి. 3 కారణాలు. 1 తెలియక, 2 తెలిసి, 3 నిర్లక్ష్యం. ఇంకొక కారణం ఉంది చూడండి, 4వ కారణం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26 వచనం. 2వ రాజుల గ్రంథము 5:26. ఇక్కడ గెహాజీ అనే శిష్యుడు ఉంటాడు. చాలు. నా మనస్సు నీతో కూడా రాలేదా? మీకు ఈ సంగతి తెలుసు, మీరు మళ్ళీ చెప్పక్కర్లేదు, జస్ట్ ఇస్తాను. ఒక ధనవంతుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి నాకు కిష్టివ్యాధి తగ్గించమంటాడు. ఎలీషా తగ్గిస్తాడు, అయిపోయింది. తర్వాత ఆ ధనవంతుడు కొద్ది కానుక ఇస్తాడు ఎలీషా గారికి, నాకు వద్దు కానుకల నుంచి పంపించేస్తాడు. ఎలీషా దగ్గర శిష్యుడు ఉన్నాడు, వాడు అనుకుంటాడు నేను పోయే కానుకలు తెచ్చుకుంటానంటాడు. పోయాడు, తెచ్చుకున్నాడు, గదిలో దాచుకున్నాడు. మళ్ళీ వచ్చి గురువుగారి దగ్గర చేతి పెట్టిన బట్టి అయ్యగారు చెప్పండి అన్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ఎక్కడికి వెళ్ళేవరా అన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఇక్కడికే అన్నాడు. వెధవా, నువ్వు ఎక్కడికి పోయి నాకు తెలియదు అనుకున్నావా? నా మనసు నీతో ఉన్నది. ఆ నయమాను ఏమైతే వదిలిపెట్టాడో అది నువ్వు తీసుకో అన్నాడు. ఏం వదిలిపెట్టాడు నయమాన్? అక్కడ అది వచ్చిందో లేదు దీనికి. అనవసరంగా రోగాలు తెచ్చుకుంటున్నాం మనం. అనవసరంగా రోగాలు ఎందుకు వస్తాయంటే ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తే రోగాలు వస్తాయి. దేవుడిచ్చింది తీసుకోకుండా ఎక్స్ట్రా కోసం ఆశపడితే కుష్టివ్యాధి నాకేమొచ్చింది మరి వాడికి. అది కావాలని చేసిన పొరపాటు, తెలియక చేసిన పొరపాటు,
తెలిసి చేసిన పొరపాట్లు, నిర్లక్ష్యంగా చేసిన పొరపాట్లు, కావాలని చేసిన పొరపాట్లు దేవుడు క్షమించడు. కావాలని చేస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు అవకాశం లేదు, నువ్వు పరలోకం పోవు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరెవరు పరలోక రాజ్యం వెళ్తారు, ఎవరెవరు వెళ్ళరు, ఒక లిస్ట్ ఉంది బైబిల్లో. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎవరు పరలోకం వెళ్తారు, ఎవరు వెళ్ళరు. గలతీ 5:19. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఇంకా ఎస్, ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరరు. ఎవరు వాళ్ళు? నువ్వు ఉన్నావేమో చూసుకో, లిస్టులో నీ పేరు ఉందిలే చూడు. ఎవరంటే వాళ్ళు? జారత్వము చేస్తున్నావా నువ్వేమైనా చూసుకో, ఇప్పుడే చెక్ చేసుకో. అపవిత్రత ఉందా? ఇది ఉంది, వద్దన్న ఉంది. కాముకత్వము ఉందా? లేదంటారు కానీ ఉంది. విగ్రహారాధన లేదా? మన విగ్రహారాధన చేయట్లేదా? విగ్రహారాధన అంటే బొమ్మకు నమస్కారం చేయటం కాదు. ఏదైనా వస్తువుని మనసులో జ్ఞాపకం చేసుకుంటే విగ్రహారాధన. ఏదైనా వస్తువుని మనసులో జ్ఞాపకం చేసుకుంటే విగ్రహారాధన. నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఉన్నాడు, మా బ్యాంకులో కొలీగు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళ నాన్న తిట్టి కొట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేశాడు. వీడు ఆ అమ్మాయిని మర్చిపోవట్లా, ఈ అమ్మాయితో కాపురం చేస్తున్నాడు. 2-3 పిల్లలు కూడా పుట్టారు. ఆయన మాత్రం గుర్తు మనసులో ఉంది. ఎప్పుడు చెప్తుంటాడు, ఒరే ఆమె గుర్తొచ్చిందిరా, కళ్ళకు వచ్చింది, నాకు చెప్తుంటాడు వచ్చి. అది విగ్రహారాధన. అది విగ్రహారాధన అంటే అర్థం ఏంటంటే, దేవుడి కన్నా ఏదైనా ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధన. నువ్వు దేవుని ప్రేమించకుండా దేవుని డామినేట్ చేస్తూ ఏదైనా ఉంటే అది విగ్రహారాధన. నువ్వు నీ భర్తను ప్రేమించినా, నువ్వు నీ భార్యను ప్రేమించినా, నీ లోకాన్ని ప్రేమించినా అది విగ్రహారాధన. డబ్బును ఎక్కువ మంది ప్రేమిస్తారు, డబ్బును ప్రేమిస్తారు, అది విగ్రహారాధన. వాడు అంటాడు, ఒరే నాకు గనక లక్షలు ఉంటేనా ఏం చేస్తావంటే అది విగ్రహారాధన. డబ్బులు ఉండకూడదు. అందుకే దావీదు చక్రవర్తి ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఈ రోజుకి ఎంత కావాలో అంత ఈ ప్రభా, రేపు నాకు వద్దు. ఈ రోజుకి ఎంత కావాలో అంత. ఎక్కువ ఇస్తే ఏమంటాడు? దేవుడు ఎవడో అంటాను. తక్కువ ఇస్తే దేవుడా ఎందుకు లేదంటాను. నాకు ఎదొద్దయ్యా, ఏ రోజు ఫుడ్ ఆ రోజు పెట్టు అని దేవుడు అడిగితే దావీదు మహాచక్రవర్తి అయ్యాడు, మహాజ్ఞాని అయ్యాడు, మహాప్రవక్త అయ్యాడు. కాబట్టి ఓవర్గా ఎక్కువ కోరుకోవద్దు, అసలు వద్దని అనుకోకూడదు. దేవుడు నీకు ఎంత కావాలో అంత ఇస్తాడు. ఇక్కడ వీళ్ళు మరి చూద్దాం. ఇంకా అసూయ, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు అంటే మతభేదాలు. కరెక్ట్, మతభేదాలు అంటే ఆ మతం గొప్ప, ఈ మతం గొప్ప, ఇది విమతం, ఇది చేస్తే మాత్రం నరకమే. ఇంకోటి మతం భేదాలు, ఇంకోటి ఉంది, అబద్ధ బోధలు కూడా ఉన్నాయి. మా చర్చకి రండి, మా చర్చ గొప్ప, మేమే ఎత్తబడతాం, మీరు ఎత్తబడరు, ఇది కూడా అందులో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవి ఉంటే పరలోకం పోరు, ఇవి ఉంటే పరలోకం పోరు. నిన్న మొన్న ఎవరో మన చర్చి మెంబర్కి ఒక ఆమె మా ఇంటికి వచ్చారయ్యా నేను చెప్పింది, చిచి పోరా అని చెప్పిందంట, ఇంటికి వస్తామని చెప్పిందంట, నువ్వు రానక్కలని చెప్పిందంట ఈమె. కాబట్టి ఆ ధైర్యం ఉండాలి మనకి. వాళ్ళు వెంటబడతారు, అయ్యా మీ నంబర్ ఇవ్వండి, మీ ఇంటికి వస్తాం, రేపు ఖాళీగా ఉంటే వస్తారా, రేపు సాయంత్రం వస్తారా, రేపు మార్నింగ్ వస్తామా అంటే ఏమందంట, అరే నువ్వేం వద్దు, నువ్వు బయటికి రావద్దు పోరా అందట. నీ గురించే చెప్పేది నేను. రేపు వస్తామంటారు, రావద్దని చెప్పాలి మనం, అస్సలు నువ్వు మా ఇంటికి రావద్దు అని చెప్పాలి. కాబట్టి వాళ్ళను లక్ష్య పెడితే దేవుడికి దూరం అవుతాం. కాబట్టి ఇంకా ఉన్నాయి విమతలు, తర్వాత అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అసూయ అంటే ఏంటి? అన్నీ చెప్పలేదు, ఒకటి స్వార్థం కాదు, బాగుంటే ఓరవపోవటం. అంటే నీ పక్కమే ఒక మంచి చీర కొనుక్కుంది అనుకోండి, నువ్వు అబ్బా ఏం కొందరా ఇది, దీనికే పెద్ద ఉన్నట్టు మాకు లేనట్టు, అది అసూయ. అసూయ పడకూడదు. అప్పుడు ఆమె చీర బాగుందనుకో, సిస్టర్ చీర బాగుంది, ప్రైజ్ లార్డ్, దేవుడు నీకు మంచి మేలు చేశాడు అని ప్రార్థన చేయి. అంతే తప్ప నాకు లేదే, నాకు ఉన్నాడు ఒకడు ఇప్పుడు 7 బొమ్మవాడు 10 రూపాయలు పెట్టమని పెట్టావాడు, వీడు ఒక మొగుడేరా అంటదండి. ఆడి పిల్ల ఆ బంగారు పట్టు చీర చూసి మొగుడిని తిట్టింది.
ఈమె క్రైస్తవులు. అవి ఉండకూడదు. అవన్నీ కూడా ఏమవుతాయంటే అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ ఉంటే ఏమవుతామంటే పరలోక రాజ్యము ఎట్టి పరిస్థితుల్లో కూడా పోము. మనం అనుకుంటాం మేము క్రైస్తవులం, మీ నీతిమంతులం, మేము పరలోక పోదాం. నో. ఇవి ఉన్నాయి, లిస్ట్ ఉంది. ఈ గలతీ పత్రిక మీరు చదువుకోండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. ఈ 3 చదివితే ఎవరు పరలోకం వెళ్తారు, ఎవరు పరలోకం వెళ్ళరో మీకు అర్థమైద్ది. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. చాలు. ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం పరిగెట్టాలి. మనలో చాలామంది ఇదివరకే గెలిచామనుకుంటా ఉన్నారు. ఇదివరకే గెలిచామనుకుంటున్నారు. గెలుపు ఒకసారి రాదు, ఈ జీవితం అంతా ఉంటుంది. ఒక అరిస్టోక్రాటిక్ అతను అరిస్టాటిల్ ఒక పేరు చెప్పాడు. ఏమని చెప్పాడంటే మనిషి నిరంతర విద్యార్థి అన్నాడు. మనిషి నిరంతర విద్యార్థి. వాడు 70 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా వాడు విద్యార్థి. నేర్చుకోకపోతే విద్యార్థి కాదులే, నేర్చుకుంటే విద్యార్థి. మనిషి నిరంతర విద్యార్థి. జీవితం అంతా నేర్చుకోవచ్చు. జీవితం 90 ఏళ్ళైనా నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు మేము గొప్పవాళ్ళం అయిపోయాము, మేము పరిశుద్ధులము, మేము ఎత్తబడతాము, మేము ఇదివరకు అన్నీ నేర్చుకున్నామంటారు. నాకు తెలిసిన ఒక సహోదరి ఒకరోజు ఆమె మా ఇంటికి కేక్ తెచ్చి అన్నయ్య కేక్ అంది. ఎందుకమ్మా కేక్ అన్నా? మేము రక్షణ పొందిన దినం అంది. రక్షణ పొందిన దినమా? అవునన్నయ్య, రక్షణ పొందిన దినమే. మేము బ్యాప్టిజం తీసుకోము, బర్త్డే చేసుకోము, రక్షణ పొందిన దినమే చేసుకుంటామంది. అప్పుడన్నా నువ్వు పుట్టి ఎంతకాలం అయిందమ్మా అన్నాను. 30 ఏళ్ళు. ఆ వయసు 40 ఏళ్ళు, నేను పుట్టి 3 ఏళ్ళు అయ్యిందన్న. ఏం మాట్లాడుతూ తెలుసా నీకు అన్నాను. అంటే నువ్వు మా పాస్టర్ గారు చెప్పారంది, రక్షణ అనేది కొండమ్మా, 2 మెట్లు ఎక్కి అని అనుకోకూడదు, దానికి 100 మెట్లు ఉంటే 99 మెట్లు కూడా పడిపోవచ్చు, జాగ్రత్త అన్నాను. సో రక్షణ పొందాను అని ఎప్పుడు అనుకోకూడదు. చాలామంది బ్రదర్స్ అంటారు, బ్రదర్ రక్షణ పొందావా అంటారు. ఎస్ అని చెప్పాలి. మనం పొందలేదంటే నిన్ను చంపేస్తాడు. ఒక గంట సేపు వాక్యం చెప్తాడు నీకు. ఎస్ అని చెప్తే నోరు మూసుకుంటాడు. కాబట్టి రక్షణ అనేది ఒక్కసారి వచ్చేది కాదు, జీవితం అంతా ప్రయత్నం చేసేది. ప్రతిరోజు పోరాటం చేయాలి. రక్షణ 100 స్టెప్స్ కొండైతే ఆ 100 స్టెప్లో 70 స్టెప్లో పడిపోయినా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి రక్షణ అనేది ఒకసారి వచ్చేది కాదు, అది పొందిన అనుకోకూడదు. మనం క్రైస్తవం అయిపోయాం, మాకు పరలోకం గ్యారంటీ, మీ రాజ్యం పరలోకం వెళ్ళిపోతామని ఎప్పుడు కూడా అనుకోకూడదు. లక్షణాలు ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవాలి. అది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పానే విమతలు, అల్లర్లు, కట్టడాలు ఇవన్నీ కూడా ఒకరోజు రావవి. ప్రతిరోజు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే పరలోకం వెళ్తాం. అంతేగాని నిన్న ప్రాక్టీస్ చేసి రేపు వెళ్ళిపోతావు నువ్వు ఎట్టాలనుకుంటావు? ఇప్పటికే పొందానని గెలిచానని మనము అనుకోకూడదు. ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 106:18. కీర్తన గ్రంథము 106 అధ్యాయము 18 వచనము. చాలమ్మా. ఎక్కడ మంట పడింది? వారి సంఘములో అగ్ని బండింది. దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను. అగ్ని ఎక్కడ మండాలి? ఇళ్లలో కాదు, సంఘంలో కూడా మండాలి. ఇళ్లలో కాదు, సంఘంలో కూడా మండాలి. సంఘంలో ప్రార్థన చేస్తే అగ్ని మండాలి. మీలో ఒక్కరికి ఎక్స్పీరియన్స్ ఉంది, పరిశుద్ధాత్మ ఎక్స్పీరియన్స్ ఒక్కరికే ఉంది. ఆయన ఆ ఎక్స్పీరియన్స్ అనుభవించాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన శరీరం అంతా మండిపోయింది, కాలిపోయింది, భరించలేకపోయాడు, ఆ వేడికి తట్టుకోలేకపోయాడు ఆయన. అది పరిశుద్ధాత్మ. మంట బండాలి అంటే నీ శరీరం నుంచి ఆ వేడి బయటికి రావాలి, పక్కోడు ఫీల్ అవ్వాలి. అరే ఈయన వెళ్ళంత కాలిపోతుంది, ఆ ఫీలింగ్ రావాలి పక్కోడికి. అది నీలో మంట మండిన లెక్క. నీ మంట నీకు కాదు, నీ పక్కోడికి తెలియాలి. అక్కడ అంటున్నాడు సంఘములో మంట మండాలి. 18 వచనం. సంఘములో అగ్ని రగిలను, ఆ అగ్నిలో భక్తిహీనులు కాల్చివేయబడతారు. మరి ఇది కాస్త విడ్డూరంగా ఉంది కదా.
నేను ఒక మాట చెప్పాను, చర్చ్ ఈజ్ ఏ బర్నింగ్ ఫర్నెస్ అన్నాను. చర్చ్ ఈజ్ ఏ బర్నింగ్ ఫర్నెస్ అంటే అర్థం ఏంటి? ఫర్నెస్ అంటే కొలిమి, బర్నింగ్ అంటే మంట మండుతున్న కొలిమి. అందులో ఎవరిని వేయాలి? చర్చకు వచ్చిన వాళ్ళందరూ అందులో వేయాలి, ఆ మంటలో వేయాలి. మరి పరిశుద్ధులు మాత్రమే నిలబడి బయటకు వస్తారు, అపరిశుద్ధులు కాలిపోతారు. దానియేలు అగ్నిగుండములో ఏమయ్యాడు? వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు, దానియేలు ముగ్గురు ఫ్రెండ్స్ ఏమయ్యారు? అగ్నిగుండంలో వేస్తే కాలిపోలేదు, వాళ్ళు ముగ్గురు బతికే ఉన్నారు. కానీ అంతకుముందు వేసిన వాళ్ళందరూ కాలిపోయారు. అంటే అర్థం ఏంటంటే నీతిమంతుడు అగ్నికి తట్టుకుంటాడు, కాలడు. అవినీతిమంతులు కాలిపోతారు. సో నువ్వు దేవుడితో పోరాడుతున్నావు, దేవునితో హ్యాండిల్ చేస్తున్నావు, జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. అంటే దేవుడు అగ్ని, ఆయనతో మాట్లాడాలంటే నువ్వు కూడా అగ్నిగా మారి తీరాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయనతో డీల్ చేయాలంటే నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండి తీరాలి, లేకపోతే మాడిపోతావు. చర్చల బైబిల్లో కీర్తన గ్రంథంలో మరి కీర్తనకారుడు అంటున్నాడు, సంఘములో అగ్ని భక్తిహీనులను కాల్చివేస్తుంది. ఏమాత్రం భక్తి లేకపోయినా అది కాల్చివేయబడుతుంది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యెషయా 4:5. ఎస్, ఇక్కడ దేవుడు కలుగు చేస్తున్న అగ్ని. ఒకవేళ నీలో అగ్ని లేకపోతే దేవుడే అగ్ని కలుగు చేస్తాడు. ఎలాంటి వాళ్ళకంటే సియోను కొండలో ప్రతి నివాసము మీద, దాని ఉత్సవ సంఘముల మీద దేవుడు అగ్ని జ్వాల రగిలిస్తున్నాడు. సియోను కొండ అంటే దేవుని పర్వతము, దేవుని పర్వతం అంటే దేవుని మందిరము. దేవుని మందిరములో ఉన్నవాడు భక్తిగా ప్రార్థన చేస్తే అతను ఏమవుతాడు? అగ్ని జ్వాలకు సమానంగా మారిపోతాడు, అగ్నిలాగా మండుతాడు, అగ్నిలాగా వెలుగుతాడు. సంఘములో చాలామంది ఉంటారు. సంఘములో ఒక 50 మంది ఉన్నా, 70 మంది ఉన్నా, 90 మంది ఉన్నా, అగ్ని జ్వాల తగిలే వాళ్ళు 5 మంది ఉంటారు. తక్కువ పర్సెంటేజ్ ఉంటారు క్రైస్తవులు. మిగతా వాళ్ళంతా నాన్ క్రిస్టియన్స్. పేరు చర్చిలో వస్తారు కానీ నాన్ క్రిస్టియన్స్ అంటే విశ్వాసము లేని క్రైస్తవులు. అలాంటి వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఏమవుతారంటే మాడి మసైపోతారు, అగ్నిలో కాలిపోతారు. నేను అగ్నిని ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఏమైంది? నా చెయ్యి ఏమైంది? నేను అగ్నిని చేతిలో పెట్టుకుంటే ఏమైంది? నిప్పు కోరివి నా చేతిలో పెట్టుకుంటే ఏమైంది? అదే నేను హుక్కుతో పట్టుకుంటే కాలదు. అంటే అగ్నితో హ్యాండిల్ చేయాలి, శరీరంతో హ్యాండిల్ చేయకూడదు, ఆత్మతో హ్యాండిల్ చేయాలి. దేవుడు అగ్నిని చూడాలంటే మనం కూడా అగ్నిలాగా ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు అనుకుంటారు అంత సీన్ మాకు లేదయ్యా, అగ్ని వద్దు, ఏమొద్దు, మేము వెళ్ళిపోతాం అంటారా? తప్పు, అలా అనుకోకూడదు. అగ్ని రావాలని చెప్తున్నా, డిసప్పాయింట్ చేయడం కోసం చెప్పట్లేదు, ఎంకరేజ్ చేస్తున్నాను. ఈ మాటలు మీరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 51వ వచనం. లూకాసు వార్త 12:51. చాలు, ఇక్కడ అగ్ని మొదలైంది. ఎక్కడ? మొట్టమొదటి సంఘంలో అగ్ని మొదలైద్ది, తర్వాత ఇళ్లలో అగ్ని మొదలైద్ది. ఇంట్లో ఏమైందని చూడండి. ఇంటిలో 52 వచనం. ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 పోట్లాడుకుంటారట. ఇంటిలో 5 ఉంటే 5లో 2 వేరైపోయి పోట్లాడుకుంటారు. వాళ్ళకి మధ్య పచ్చగడ్డి బొగ్గుమన్నది, అంత కోపం వచ్చింది వాళ్ళకి. తర్వాత తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికి, కోడలు అత్తకు విరోధులు. ఇది ఇళ్లలో ఉండే గొడవలే కదా, ప్రతి ఇంట్లో ఉన్నాయి కదా. బాంబులు లేవు కానీ బాంబులు ఉంటేనా? బాంబులు దొరకట్లా, దొరికితే మాత్రం ఫినిష్. ఇల్లు ఎప్పుడో మాడిపోయి ఉండేవి. బైబిల్లో యేసయ్య చెప్తున్నాడు, నేను వచ్చింది ఎందుకంటే అగ్ని మంట చేయటానికే. 5 ఉంటే 2 నన్ను యాక్సెప్ట్ చేస్తారు, 3 యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి బొగ్గులు మండిపోతూ ఉంటుంది. మీరు గమనించండి, ఒక దొంగ ఇంకో దొంగని ప్రేమిస్తాడు కదా, ఒక ముస్లిం ఇంకో ముస్లింని ప్రేమిస్తాడు,
ఒక క్రిస్టియన్ ఇంకో క్రిస్టియన్ ప్రేమిస్తాడు, ఒక హిందూ ఇంకో హిందూని ప్రేమిస్తాడు. కానీ ఒక హిందూ ఒక క్రిస్టియన్ ప్రేమిస్తాడా? రాదు, మనసు రాదు. ఎందుకంటే ఏక మనసు లేదు అక్కడ, ఏక మనసు లేదు అక్కడ, ప్రేమించే స్వభావం రాదు అక్కడ. కాబట్టి ఇక్కడ అంటున్నాడంటే ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందంటే, ఇద్దరిలో దేవుడు ఉంటే సంతోషం, కలిసిపోతారు. ఇద్దరిలో దైవంలో సంతోషం, కలిసిపోతారు. కానీ ఒకళ్ళో దైవుండి ఒకళ్ళో దేవుడు ఉంటే ఏమైంది? అగ్ని, మంటలు మండుతాయి, బాంబులే. అందుకే దేవుడు అంటున్నాడు, 5 ఉన్న ఇంట్లో 3 2 వేరే అవుతారు, గొడవలు అవుతాయి. అత్తకు వ్యతిరేకంగా కోడలు, కోడలకు వ్యతిరేకంగా అత్త, తండ్రి కొడుకులు కొట్టుకుంటారు, అన్నదమ్ములు కొట్టుకుంటారు, అక్క చెల్లెలు కొట్టుకుంటారు. మీరు చూడండి, ఇప్పుడు మన ప్రతి ఇంట్లో ఉన్న గొడవే ఇది. ఎందుకో తెలుసా? అగ్ని మండుతుంటుంది. క్రైస్తవుడు ఉన్న చోట అగ్ని మండుతుంటుంది. ఆ మిగతావాడు, ఆ క్రైస్తవుడు ఆ అగ్ని తట్టుకోలేడు, మండిపోతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి అగ్ని సంఘంలో పెడతాడు యేసయ్య, తర్వాత ఇళ్లలో పెడతాడు. మూడోది చూద్దాం. 2 తిమోతి 1:6, 2 తిమోతి పత్రిక 1:6 తిమోతి గారికి రాసిన 2వ పత్రిక. ఎస్, ఇప్పుడు ఇది వ్యక్తిలోకి వస్తుంది. ఫస్ట్ సంఘంలో, నెక్స్ట్ కుటుంబంలో, 3 వ్యక్తిలో ఈ అగ్ని వస్తుంది. ఇక్కడ ఏమంటే దేవుడు అంటున్నాడు, హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయాలని నీకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ప్రజ్వలింప చేయటం అంటే అర్థం ఏంటి? ప్రజ్వలించటం అంటే అర్థం ఏంటి? భగ్గున మండటం. ఒక చిన్న లైట్ దగ్గర పెట్రోల్ పోస్తే ఏమైంది? చిన్న లైటే, ఆ అగ్గిపుల్ల, నువ్వు పెట్రోల్ పోస్తే ఏమైంది? భగ్గున మండిద్ది. దాన్ని ప్రజ్వలింపడం అంటే. ఉదాహరణకి మీ తల మీద ఎవరైనా పాస్టర్ చేయి పెడితే మీరేం చేస్తారు? మీ తలల మీద ఎవరైనా పాస్టరు, దేని కాదు వేరే పాస్టర్ చేయి పెడితే మీరేమంటారు? వద్దు, యాక్సెప్ట్ చేయొద్దు. వేరే పాస్టర్ ఎవరు కూడా మీ తల మీద చేయి పెడతానికి మీరు ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో పెడుతున్నాడో తెలియదు. ఆయనకి దేవుని తట్టుకోగల శక్తి ఉందో లేదో నీకు తెలియదు. ఆయన ఆ ఆత్మతో, ఆ దురాత్మతో నీ మీద చేయబెడితే నీకు వచ్చేస్తాయి. కాబట్టి నీ తల మీద పరిశుద్ధులు మాత్రమే చేయి పెట్టాలి, అందరూ పెట్టకూడదు. కాబట్టి పెట్టేవాడు పరిశుద్ధులు కాదు నీకు తెలియదు. కాబట్టి బ్రదర్ థ్యాంక్ యూ అని చెప్పి తప్పించుకోవాలి. కానీ బ్రదర్ పెట్టండి ప్రార్థన చేయండి అంటే అది అవమానం. ఎవరు నీ తల మీద చేయబెట్టాలి? పరిశుద్ధులు మాత్రమే. అది నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ, నేను నీ తల మీద పెట్టిన దీవెన ఏమైందంటే నా హేతు చేత నా హస్త నిక్షేపణ వలన, అంటే నేను హస్తం పెట్టడం వలన నీకు కలిగిన కృప, నీకు కలిగిన దేవుని కృపావరాన్ని ప్రజ్వలింపచేయి. నేను నీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేశా కదా, నీకు కృప వచ్చింది కదా, వరం వచ్చింది కదా, ఆ వరాన్ని మండించు, ఆ వరాన్ని మండించు. మీకు ఒక లైట్ చెప్తాను, బెడ్ లైట్ ఎలా, ఎంత కాంతి వచ్చింది? ఎంత కాంతి వస్తుంది? ఎదురుగా మనిషి ఉంటే ఈడ ఒక మనిషి ఉన్నాడులే అంట కోసమే వచ్చింది. ఫ్లడ్ లైట్ అయితే ప్రపంచమంతా కనిపిస్తుంది. సర్కస్ వాళ్ళు వేస్తారు చూడండి, దాన్ని ఏమంటాం? ఫ్లడ్ లైట్ అంటే ఇంకేదని అంటామా? ఫ్లడ్ లైట్ అనుకుందాం. సో నువ్వు బెడ్ లైట్వా, ఫ్లడ్ లైట్వా? బెడ్ లైట్ అయితే నీ గదికే చాలదు నీ లైటు. ఫ్లడ్ లైట్ అయితే ప్రపంచానికి వెలుగు వచ్చింది. అలా మండాలి. మంట మండాలంటే నీ హృదయంలో చేసే ప్రార్థన జ్వాలలాగా రగలాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మండాలి, కాలిపోవాలి. నీ పక్కోడు ఫీల్ అవ్వాలి, అరే ఎంత వేడిగా ఉన్నవేంట్రా అని చెప్పి. అది నిజమైన ప్రార్థన, అది నిజమైన క్రైస్తవత్వం. అలా చేయకపోతే ఈ ప్రార్థన వేస్ట్. మనం చాలామంది ఆల్రైట్ ప్రేయర్ చేస్తాము, గంటల తరబడి ప్రార్థన చేస్తాము, ఉపవాస ప్రార్థన చేస్తాము, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి, అన్నీ చేస్తాం. కానీ మంట మండదు. మంట మండకపోతే ఏమిటి? నామకార్థ క్రైస్తవత్వం అవుతుంది. కేవలం నేమ్ సేక్ క్రిస్టియన్స్, పేరు కోసం క్రైస్తవులు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. యెషయా గ్రంథము 4:1. యెషయా గ్రంథము 4:1 చదవబడిన వాక్య భాగము.
ఆ, ఆ, ఆ. చాలు. ఈ మాట మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? 7 స్త్రీలు ఒక్క మగవాడిని పట్టుకుని ఏమంటారట, మేము మా అన్నమే తింటాము, మా బట్టలే కట్టుకుంటాము, పేరు మాత్రం నీది పెట్టుకుంటాము అని అంటే నువ్వు ఒప్పుకుంటావా? అంటే ఏమిటి? మగాళ్ళు లేరా దేశంలో? 7 స్త్రీలు ఒక మగాడిని పట్టుకుని నువ్వు నన్ను ప్రేమించుకో, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను నీతో ఉంటామని అడగటం ఏంటి? 7 స్త్రీలు అంటే 7 సంఘాలు. 7 సంఘాలు. 7 సంఘాలు యేసయ్యను పట్టుకుతున్నాయి. ఒకడే వరుడు, యేసయ్య వరుడు. యేసయ్యను పట్టుకుని అంటున్నాయి, వరుడా, మొగుడా, మేము 7 నీ భార్యలం. కానీ కండిషన్, ఏం కండిషన్ అంటే మా అన్నం మేము తింటాం, మా బట్టలు మేము కట్టుకుంటాం, పేరు మాత్రం నీది. ఎట్లా ఉంది కదా? అన్నం అంటే వాక్యం, బట్టలంటే జీవితం, అంటే నైతిక జీవితం. సో నువ్వేం వాక్యం చెప్పక్కర్లా, మా వాక్యం మేము చెప్పుకుంటాం. నువ్వేం నీతి బోధన మాకు చెప్పక్కర్లా, మా నీతి మాకు తెలుసు. పేరు మాత్రం మీద క్రైస్తవులను పేరు పెట్టుకుంటాం. నువ్వు మాకు మొగుడివే, అంతే. మొగుడు పేరుకు మాత్రం మొగుడివి, మా జీవితంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదంటాడు. ఎంత అన్యాయమే కదా? పేరుకు మాత్రమే మొగుడివి, మా జీవితంలో నువ్వు జోక్యం చేసుకుంటే ఒప్పుకోము. మా అన్నం మేము తింటాము, మా వాక్యం మేము చెప్పుకుంటాము. చాలామందికి వాక్యము కష్టంగా చెబితే ఇష్టం ఉండదు. ఈడేంటి చెబుతున్నాడు, పాస్టర్ మంచోడు కదరా అని వెళ్ళిపోతాం మనం. పాస్టర్ మంచోడు ఎప్పుడు కాదంటే నీకు నచ్చకపోతే, అంటే వాడు చెప్పిన వాక్యం నీకు గుడ్డికి తగిలితే ఈడేదో ఎట్లా మాట్లాడుతున్నాడు, వద్దురా ఈసారి ఈ సంఘం రావద్దని వేరే సంఘానికి వెళ్తారు. మండలేదు నీ గుండెలో. మండుతున్నప్పుడు నువ్వేం చేస్తావంటే యాక్సెప్ట్ చేయట్లేదు. మండినప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేస్తే దేవుని బిడ్డమవుతావు, చేయకపోతే లోకం బిడ్డమైపోతావు. ఇక్కడ యెషయా 4వ అధ్యాయంలో ఈ మొదటి వచనము, 7 స్త్రీలు, 7 సంఘాలు, క్రైస్తవులు అందరూ కూడా యేసుక్రీస్తుని పట్టుకొని, అయ్యా నువ్వు నా మొగుడివి, అంతే, పేరుకు మాత్రం మొగుడివి, మా బట్టలు మేము కట్టుకుంటాం, మా నీతి మాది, మా జీతి మాది, మా బ్రతుకు మాది, మా వాక్యం మాది, నువ్వేం చెప్పక్కర్లేదు, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటాము. నేను ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. మీకు తెలిసిందే, ఒక తండ్రి పెద్ద జమీందారు, కోట్ల ఆస్తి, మంచి పేరు ఆయనకి, గొప్పవాడని, దాన ధర్మాలు బాగా చేస్తాడు. చనిపోయాడు. 3 కొడుకులు ఆయనకి. చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు, ఒరే వెధవలారా, నేను చాలా మంచిగా బ్రతికాడురా, మీరు దౌర్భాగ్యులుగా బతుకుతున్నారు, కనీసం నా పేరు నిలబెట్టి పని ఒకటైనా చేయండి రా అన్నాడు. సరే 3 అన్నదమ్ములు చనిపోయిన తర్వాత కూర్చున్నారు. సమాధి అయిపోయింది. 3 నైట్ కూర్చున్నారు. అన్నయ్య నాన్న చచ్చిపోతే ఒక మాట చెప్పాడు రా, పేరు నిలబెట్టమన్నాడు రా అన్న. ఏం చేద్దాం నైట్ ఆలోచన చేశారు, పగల ఆలోచన చేశారు, మళ్ళీ ఆలోచన చేశారు, 3వ రోజు ఆలోచన చేశారు. 4వ రోజు ఏం చేశారంటే ఒక పెద్ద బోర్డు మీద నాన్న పేరు రాసి నిలబెట్టారు. మా నాన్న పేరు సుబ్బారావు. పేరు నిలబెట్టమంటే పేరు రాసి నిలబెట్టమని కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని సంతరించుకోమని. మనం అదే చేస్తున్నాం. పేరు మాత్రం నిలబెడతాం. మెడలో చైన్ ఉంటుంది, ఆ చైన్ మీద మంగళసూత్రం ఉంటుంది, మంగళసూత్రం మీద సిలువ గుర్తు ఉంటుంది. అంటే నువ్వు భక్తిపరాలువనే, ఆయన మాట ఏమన్నావు నువ్వు? ఎందుకు సిలువ గుర్తు? నీ ఉంగరం మీద సిలువ గుర్తు ఉంటుంది. ఎందుకు? పేరు మాత్రం క్రైస్తవులు, ఆయన చేసే పని, చెప్పిన పని నువ్వు చేయవు. వేష భాషల్లో క్రీస్తు కాదు కనపడాల్సింది, అంతరంగంలో క్రీస్తు కనపడాలి. అది నిజమైన సంఘము, అది నిజమైన క్రైస్తవత్వం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య సంఘంలో మంట మండించాడు, ఇళ్లలో మంటలు మండించాడు, ఆత్మలో మంట మండించాడు. ఇన్ని మంటలు ఉన్నా కూడా నువ్వు వెలగలేదంటే నీ వేరున గొడ్డలి పెట్టబడి ఉంది. వెంటనే నరకంలోకి వెళ్తానికి రెడీగా ఉండు. లేదా యేసయ్యను ఆహ్వానించు, ఇంట్లో తీసుకెళ్ళు, భోజనం పెట్టు, నిన్ను నువ్వు సిద్ధపరచుకో, పరలోకానికి సిద్ధపరచు. మనందరం కూడా పరలోకంలో కలుసుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకలో ఆశీర్వదించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి కొద్ది నిమిషాలు అందరూ కూడా శిరస్సు వంచి ప్రార్థన చేసుకోండి. దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుందాం.